ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్లో 250 మెంబర్స్ అలాట్ చేయబడ్డారు. ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇష్యూ చేయాలి. సెకండ్ పేపరు సెకండ్ స్టూడెంట్కి మాత్రమే ఇష్యూ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా ఆబ్సెంట్ అయితే ఆ పేపర్ని అక్కడే ఉంచి ఆ పేపర్ని ప్యాక్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి ఎక్కడైనా ఎనీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే మరి దానిని మనం వెంటనే మనం కనుక్కోవడానికి అవకాశం ఉండేటట్టు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటిది అనమాట ప్రశ్నాపత్రంలో మార్పు ఇది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ నో మొబైల్ జోన్ అనమాట. ఎక్కడ కూడా మొబైల్స్ అనేవి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎవరైనా అఫీషియల్గా మేము వెళ్ళినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి ఎవరు వెళ్ళినా లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయబడవు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ ఆ ఏరియాలో 144 సెక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది. అలాగే పోలీస్ సెక్యూరిటీ కానీ మనం ఏఎన్ఎంస్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాము. వాళ్ళు కానీ ఎవరు కూడా ఎగ్జామినేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అనేవి యూజ్ చేయడానికి వీలు లేదండి. ఇది నో మొబైల్ జోన్స్ అనమాట. అలాగే ఎవరైనా అక్రమాలకు కానీ దేనికైనా పాల్పడినట్లయితే మనకి యాక్ట్ 25/1997 యాక్ట్ ఉంది. ఇది అందరికీ అప్లికేబుల్ అండి. ఎవరైనా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానీ ఇందులో తప్పు చేసినట్లు ఏమైనా తేలినట్లయితే 6 months మినిమం అండి, మ్యాక్సిమం 3 years వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది. అలాగే ఇందులో 10,000 నుంచి 1 lakh వరకు కూడా మరి జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మరి అందరూ సహకరించి మన జిల్లాలో మరి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము స్మూత్గా పరీక్షలు నిర్వహించుకున్నామో మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరము మరి యాక్ట్ గురించి కూడా అందరూ అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే పేరెంట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ అనేవి ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైనా హాల్ టికెట్స్లో కానివ్వండి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కన్సర్న్ హెచ్ఎం ద్వారా లెటర్ తీసుకొని వెళ్ళినట్లయితే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నట్లయితే ఆ కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్ ఆ లెటర్ని బేస్ చేసుకొని ఆ ఎన్ఆర్లో కూడా మార్పు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నామని. అలాగే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లాస్ట్ ఇయర్ రిజల్ట్ని బేస్ చేసుకొని ఏవైతే లో పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మరి రెడ్ జోన్స్గా మనం డివైడ్ చేసుకుని వాటి మీద స్పెషల్ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ రిజల్ట్ వచ్చినటువంటి స్కూల్స్కి వాటన్నింటికి కూడా మరి ఈ సంవత్సరం మనం ఏం చేసామంటే స్పెషల్గా పిల్లలందరినీ కూడా మరి టాపిక్ వైజ్ మనము ప్రిపరేషన్ చేయించాము. అలాగే మన డీసీఈబీ నుంచి కూడా